రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను అయితే ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ టీడీపీ కార్యకర్తలకు అభిమానులకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ సెక్రటరీ కటకంశెట్టి బాబీ అయితే హాజరయ్యారు. ఉభయ రాష్ట్రాల అభయ హస్తమనంటూ వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఏదంటే రాళ్లను రప్పలను బండలను బద్దలగొట్టి నగరాలు కట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అపర భగీరథుడు అని చెప్పాలి ఆయనకి. ఈ యొక్క భారతదేశంలో రాజ్యాంగాన్ని నిర్మించి సుదీర్ఘంగా వేల మందికి ఎలాగైతే భవిష్యత్తు కల్పించారో, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనే చదివే పిల్లలు అలాంటి వాళ్ళకి ఇంజనీరింగ్ చదివితే, టెక్నాలజీ నేర్చుకుంటే, ఇంగ్లీష్ నేర్చుకుంటే మన రాష్ట్రంలో కాదు అమెరికా కూడా ఊరికినే తీసుకెళ్ళి లక్షల జీతాలు ఇచ్చేటటువంటి ఒక మొక్కను నాటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కో కన్వీనర్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి పుట్టినరోజు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కానీ అనేక మంది పెద్దల్ని పిలిపించడం, పేద ప్రజలు పిలిపించడం, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం, దాతలకి అనేక మందికి అనేక రకమైనటువంటి కంటి వైద్యం కానీ ఆరోగ్య శిబిరాలు కానీ పెట్టించి యువనాయకుడు మా కటకంశెట్టి బాబీ గారు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. అదే బాటలో సుదీర్ఘ తెలుగుదేశం పార్టీలో అనుభవం నేను కూడా కటకంశెట్టి బాబీ గారితో ప్రయాణం చేస్తున్న కాకినాడ సిటీలో మా సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి దగ్గర నుంచి మా రూరల్ నియోజకవర్గం వేరవడం వల్ల మాకు సరైన దశ నాయకుడు రూరల్లో ఎవరైనా వచ్చారంటే ఇప్పటికి కటకంశెట్టి ప్రభాకర్ బాబీ వచ్చాడని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు సిటీలో నగరంలో ఎస్సీలని బీసీలని అన్ని వర్గాలని అన్ని మతాలను కలుపుకుని వెళ్ళే వ్యక్తి వనమాడి కొండబాబు గారు అయితే ఇప్పుడు అదే మోడల్లో కాకినాడ రూరల్లో కటకంశెట్టి బాబీ కూడా అలాగే ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకని ఆయన అభినందిస్తూ ఆయన్ని మన ప్రీతమ నాయకులు, మన ఆంధ్ర రాష్ట్ర సీఎం గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన దశ నిర్ణయం చేసేటువంటి ప్రపంచానికి మెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని సంవత్సరాల పాటు 100 సంవత్సరాల పాటు ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు సేవలు అందించాలని చెప్పి నేనే కాదు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని అంగరంగ వైభవంగా మేము చేస్తూ ఉంటాం. నేను కాకినాడ రూరల్ కో కన్వీనర్ అయినప్పటి నుంచి ఈ 3 సంవత్సరాల మట్టి కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కొనసాగించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము మెడికల్ క్యాంపులు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అదే రకంగా నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు 18 సంవత్సరాల పాటు కంటిన్యూగా నిర్విరామంగా మేము కంటిన్యూగా బ్లడ్ క్యాంపులతోటి జిల్లా వైజ్గా మేము చేయటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ మా దశ నిర్ణయం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో దాగి ఉన్న నాయకులు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు 47వ డివిజన్లో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి మా సోదరులు, ఇంచుమించు 30 సంవత్సరాల మట్టి మా మిత్రులు, అన్నగారు అయినటువంటి కొల్లాబొత్తుల అప్పారావు గారు, వాళ్ళ సతీమణి రాజేశ్వరి గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ 47వ డివిజన్లో నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మరి రెండోసారి నన్ను రాష్ట్ర కమిటీలో తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా జాతీయ పార్టీ యొక్క మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మేమందరం కూడా పదవులు తీసుకోవడమే కాదు, పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేసే వ్యక్తులు అని చెప్పి ఈ సభాపూర్వకంగా, ఈ పత్రికాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అడుగుజాడల్లోనూ నడిచి యువత, మహిళ, రైతు అందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే విధాన్నే కోరుకుంటున్నారు ఈ రాష్ట్రం అంతా అని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మరి సర్వమత ప్రార్థనలు చేసి ఒక గుళ్ళల్లోని, చర్చిల్లోని, మసీదుల్లోని కూడా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఈరోజు చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గుండెలు హద్దుకుని చూసుకుంటున్న విధాన్ని, ప్రజలను గుండెలు హద్దుకుని చూసుకున్న విధాన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు గౌరవించి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని మరి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కొనసాగిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచి సన్మానించిన మా కొల్లాబత్తుల అప్పారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.